Hi, this is Rayal Satish Babu, Darts Medical Academy. Come on. So first point మన స్కామ్ గురించి మాట్లాడుకుంటే కనుక అందరూ యూట్యూబర్స్ కానియచ్చు, అకాడమిషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీన్ని అపోజ్ చేయటం వల్ల బాగా అపోజ్ చేయటం వల్ల కూడా ఎలక్షన్స్ రిజల్ట్స్ అయిపోయిన వెంటనే మీడియా అందరూ కూడా దాదాపుగా దీన్ని అపోజ్ చేసుకుంటూ చాలా వాటికి ఎపిసోడ్స్ చేశారు. దానివల్ల గవర్నమెంట్ దృష్టికి పోయింది. సో ఎన్టీఏకి కూడా చాలా భయం పుట్టింది అని అర్థమవుతుంది. సో కాబట్టి డెఫినెట్ గా మనకైతే న్యాయం జరుగుతుంది. ఏంటి అంటే అది గ్రేస్ మార్క్స్ విషయంలో అయితే 100% న్యాయం జరుగుతుంది. సరే, వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెడతాడా లేకపోతే అసలు తీసేస్తాడా, దట్ ఈస్ డిఫరెంట్. సో గ్రేస్ మార్క్స్ విషయంలో న్యాయం అయితే జరుగుతుంది. ఇక పేపర్ అవుటా కాదా అనేది మాత్రం ఆధారాలు మాత్రం ఒక చోటే దొరికాయి కాబట్టి ఆ రీజన్ లో పెట్టచ్చు. సో అందరికీ అయితే పెట్టడం అయితే జరగదు. ఆల్రెడీ మీకు ఆ విషయం చెప్పాను కాబట్టి ఆల్రెడీ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం వర్రీ కావాల్సిన అవసరం లేదు. అలానే ఆల్ ఇండియా కోటాకు మాత్రం 100% మనం వర్రీ అవుతున్నాం. ఎందుకంటే బాగా ఆల్ ఇండియా కోటాకు పోయే వాళ్ళకి కాంపిటీషన్ పెరిగింది కాబట్టి ఎప్పుడైతే ఈ గ్రేస్ మార్క్స్ ఇవన్నీ తీసేశాడో డెఫినెట్ గా అది కూడా ముందు లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఉందో అటు ఇటుగా అదే దశకు వస్తుంది. కాబట్టి ఆల్ ఇండియా కోటా వాళ్ళు కూడా టెన్షన్ పడకండి. కౌన్సిలింగ్ ఎలాగో లేట్ అవుతుంది కాబట్టి ఆ టైం కల్లా అంతా సర్దుకుంటుంది. సో ఇకపోతే ఇక మన తెలంగాణ విషయానికి వస్తే కనుక ఒకసారి నిన్న కట్ ఆఫ్ ఆల్రెడీ చెప్పాను. తెలంగాణ విషయానికి వస్తే కనుక మనకి ఇప్పుడున్న సీట్స్ ఆల్మోస్ట్ 5,600 సీట్లు ఉన్నాయి. అంటే ఐ మీన్ ప్రైవేట్ బి, ప్రైవేట్ సి అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ తీసేసి ప్లస్ ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్ లో కూడా సీట్స్ తీసేస్తే మనకి దాదాపుగా 5,600 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లాగో మనకి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి కాబట్టి ఇంకో 400 పెరుగుతాయి. అండ్ 6,000 అరౌండ్ 6,000 దాకా వస్తాయి. అంటే ఆ 15% కూడా కలుపుకుంటే ఏది ఆంధ్ర యొక్క 10 years అయిపోయింది కాబట్టి ఆంధ్ర వాళ్ళకి మనకి ఉన్న 15% కామన్ కోటా ఏదైతే ఉందో అది కూడా కలుపుకుంటే 6,000 దాకా వస్తాయి. సో డెఫినెట్ గా నేను అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా లెక్క తీసుకున్నాను. నిన్న ఒక కార్పొరేట్ తీసుకున్నాను, ఇవాళ ఒక కార్పొరేట్ తీసుకున్నాను. 100% చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే 10-15 మార్కుల కంటే ఒక్క మార్కు కూడా ఎక్కువ పెరిగే ఛాన్స్ అయితే లేదు. మాక్సిమం 10 వేసుకోండి. సో ఇక మనకి లక్ బాగోపోతే 15 మార్కులు, అంతకంటే ఎక్కువ పెరిగే ఛాన్స్ లేదు. అయితే ఇది ఆల్రెడీ నేను అంత ముందు ఒక డ్రాఫ్ట్ పంపించాను. ఇది నేను రేవంత్ రెడ్డి గారికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాను. ఒకసారి మీకు కూడా విన్నవిస్తాను. సో టు శ్రీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు న్యాయం. అయ్యా, మేము తెలంగాణ రాష్ట్ర విద్యార్థి తల్లిదండ్రులు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పాటు అయ్యింది. ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలలో మరియు ఏపీలో ఉన్న మెడికల్ కళాశాలలో 15% సీట్లను ఓపెన్ కోటా కింద 10 సంవత్సరాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ఏపీలో మెరిట్ విద్యార్థులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ సీట్లలో 80% సీట్లు వాళ్ళకే వచ్చేవి. కేవలం 20% సీట్స్ మాత్రమే తెలంగాణ విద్యార్థులకి దక్కాలి. కానీ లెక్క ప్రకారం యొక్క పద్ధతి అనేది 2014 సంవత్సరం ముందు స్థాపించిన కళాశాల మాత్రమే కొనసాగాలి. కానీ 2022 సంవత్సరం వరకు అన్ని కళాశాలలో కోటా జరుగుతూ వచ్చింది. దీనివల్ల ప్రతి సంవత్సరం దాదాపు 250 మంది తెలంగాణ విద్యార్థులు నష్టపోయారు. కేవలం 2023 సంవత్సరంలో మాత్రం 2014 ముందు స్థాపించబడిన 20 కళాశాలలో మాత్రం ఆ కోటాను గత గవర్నమెంట్ కొనసాగేలా చేసింది. ఈ లెక్కన మన తెలంగాణ విద్యార్థులు దాదాపు 9 సంవత్సరాలు నష్టపోవాల్సి వచ్చింది. అయితే కనీసం ఈ సంవత్సరం అయినా 2024 జూన్ 2న ఒప్పందం పూర్తవుతుంది కాబట్టి అన్ని కళాశాలల్లోని మెడికల్ సీట్లు మన తెలంగాణ విద్యార్థులు మాత్రమే దక్కేలా మీరు చర్యలు తీసుకోవాలని వినతి. దీనివల్ల ఈ సంవత్సరం దాదాపు 150 మంది తెలంగాణ విద్యార్థులు లాభం చేకూరుతుంది. గత 9 సంవత్సరాలుగా జరిగిన నష్టం ఎవరూ పరిహారం చేయలేం కాబట్టి కనీసం ఈ సంవత్సరం అయినా ఒక మేధావి, మంచి మనసు ఉన్న యువ సీఎం గా మన బిడ్డల భవిష్యత్తు కాపాడతారని మా లాంటి తల్లిదండ్రులు మరియు మా పిల్లల కళలు నెరవేరుస్తానని ఆశిస్తున్నాం అనేది నేను పంపించడం జరిగింది. దీన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చదివి పరిశీలిస్తా అనడం జరిగింది కాబట్టి దానికైతే ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. సో డెఫినెట్ గా దానికి పాజిటివ్ గానే రెస్పాన్స్ ఇస్తారని తెలిసింది నాకు. సో ఇవాళ కూడా ఒక న్యూస్ చదివాను. 10 years అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి మన 15% కోట మనకే వస్తుంది అని ఉంది. కాకపోతే ఒక 2-3 days లో జీవో వెళ్తుంది. ఆ జీవో నాట్ రిగార్డింగ్ దట్ 15% కోట మనకు అది 100% ఓకే అయింది. కాకపోతే ఏంటంటే ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనే కండిషన్స్ ఫ్రేమ్ చేయడానికి ఒక 2-3 days తీసుకుంటారు గవర్నమెంట్ అఫీషియల్స్ అని తెలిసింది. సో కాబట్టి అదొక రకంగా హ్యాపీ న్యూస్. సో దాంతోనే నేను కట్ ఆఫ్ చూసుకుంటే కనుక 10-15 కంటే ఎక్కువ మార్క్స్ పెరిగే ఛాన్స్ లేదు. సో దిస్ వెరీ గుడ్ న్యూస్ టు తెలంగాణ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఆల్ ఇండియా కోటా స్టూడెంట్స్ కూడా మంచి ర్యాపిడ్ గా జరుగుతుంది కాబట్టి స్కామ్ కి అపోజిషన్ గా డెఫినెట్ గా అందరికీ న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నాను, జరగాలని ఆశిస్తున్నాను. అయితే ఈ యొక్క ఓఎంఆర్ షీట్ కి దానికి మార్క్స్ డిఫరెన్స్ మాత్రం నా దగ్గరికి వచ్చిన ఒక 4-5 కేసులు వచ్చాయి.
బయట స్టూడెంట్స్ వచ్చాయి, మన స్టూడెంట్స్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ చెక్ చేశాను, కాకపోతే ఒక్క మార్క్ కూడా తేడా రాలేదు. కాకపోతే వాళ్ళు అంతకుముందు ఉన్న కీ చూసుకోవటము, లేకపోతే ఓఎంఆర్ సరిగ్గా చూసుకోలేకపోవటం అలా కొంత డిఫరెన్స్ అనేది ఫీల్ అవుతున్నారు. కానీ నా దగ్గరకు వచ్చిన ఓఎంఆర్లు అయితే 4-5 ఓఎంఆర్లు ఇలా వచ్చాయి, ఇట్లా డిఫరెన్స్ ఉన్నాయని. దాంతో మాత్రం నేను రీచెక్ చేశాను, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు, సేమ్ మార్క్స్ వచ్చాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇంకా మరి మా స్టూడెంట్స్ అందరికీ కూడా 175 మంది ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా చెప్పిన విషయం అయితే ఏంటంటే పెద్ద మార్క్స్ అయితే డిఫరెన్స్ రాలేదనే చెప్పారు ఓఎంఆర్ కి. దానికి ఇంకోటి, వాడు ఆల్రెడీ మనకి ఓఎంఆర్ అనేది ఇచ్చాడు, ఓఎంఆర్ యొక్క రిపోర్ట్, స్కానింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ప్రకారమే మార్క్స్ వస్తాయి ఎవరికైనా సరే. ఆ రిపోర్ట్ ఉందా లేదా, ఆ రిపోర్ట్ ప్రకారం మార్క్స్ వచ్చినా లేదా అని చూడాల్సిన బాధ్యత మంది. అందుకనే కదా మనకి ముందు ఎందుకు ఇచ్చాడు వాడు, దానికోసం పెట్టుకోమనే కదా. అప్పుడే మనం అబ్జెక్షన్ చేసి ఉండి, అబ్జెక్షన్ చేసినా సరే అదే మార్కులు రాలేదు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో అదైతే ఇంకా అక్కడైతే చాలా మార్కులు 500 వస్తే 200 వేసారు, 600 వస్తే 290 వేసారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం నాకైతే తెలియదు, లైవ్ లో నేను లేను కాబట్టి దాని గురించి అయితే నేను కామెంట్ చేయను. నాకు వచ్చిన దృష్టి వరకు మాత్రం నేను చెప్తున్నాను. అలానే రెండోది, మన రిజల్ట్ చూశారు మీరు, 175 సీట్స్ వస్తున్నాయి. ఏది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక, సరే పోనీ 10 మార్కులు వేసుకుంటే 150 దాకా వస్తున్నాయి. నిజంగా ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ ప్రౌడ్. కొంతమంది దీనికి ఏం కామెంట్ చేస్తున్నారంటే, ఎలా వచ్చాయి వాళ్ళకి, అందరికి తక్కువ సీట్స్ వస్తే పేపర్ హార్డ్ ఉంటే ఎలా వచ్చాయి వాళ్ళకి. ఇదో క్వశ్చన్ మిగతా కాలేజెస్ వాళ్ళని ఎందుకు అడగలేకపోతున్నారు, నా కాలేజీని ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చేసిన కష్టం కాదా. అండ్ రెండోది, నాకున్న స్టూడెంట్స్ చాలా మంది కాబట్టి అలా అంటున్నారు. నా దగ్గర నుంచి డాక్టర్స్ మెడికల్ అకాడమీ ఖమ్మం నుంచి ఒకే ఒక సంస్థ అనేది మాకు, దాని నుంచి రాసిన విద్యార్థుల సంఖ్య 372 మాత్రమే. 372లో మాత్రమే ఈ 175 స్టూడెంట్స్ కి అబోవ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే వస్తుంది. ఒకళ్ళు 400 మార్క్స్ తీసుకుంటే చెప్పాను కదా, 209, 210 స్టూడెంట్స్ దాకా 400 పైన వస్తుంది. కాబట్టి సో 100 మంది మిగతా కాలేజెస్ కి 100 మంది రాశారు సార్, వాళ్ళకి 100కి 15 సీట్లు వచ్చాయంటే అర్థం ఏంటి, 15%. మరి 372కి మనకి 175 ప్లస్ వస్తున్నాయంటే అర్థం ఏంటి, డెఫినెట్ గా అరౌండ్ 50%. సో ఏ కాలేజీలో కూడా 50% అని ఉండదు. సో ఎందుకు 30 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ మనకు ఉన్నది. ఇప్పటి నుంచి కష్టం చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడే కొంచెం మనం ఆ బ్రైట్నెస్ లోకి వస్తున్నాం. దయచేసి నెగిటివ్ కామెంట్స్ చేయకండి, వీలైతే ప్రోత్సహించండి, లేకపోతే కామ్గా ఉండండి. అదొకటి. అండ్ రెండోది, రిజర్వ్డ్ స్టూడెంట్స్ అని ప్రతి కాలేజీలో కూడా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, రిజర్వ్డ్ స్టూడెంట్స్ ఉంటారు. మన దేశమే అన్ని కంబైన్డ్. అలాంటిది మా కాలేజీలో కూడా అందరూ ఉంటారు, ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ ఎవరికి తెలుసు, నా స్ట్రెంత్ నీకు తెలుసా, నా దగ్గరకు వచ్చావా అని నువ్వు చెప్పలేవు. కాబట్టి అన్ని చోట్ల కూడా అందరూ ఉంటారు. నేను ఎగ్జిబిట్ చేశాను, ఇంకా వీడు అదే అని ఏ కాలేజీనా ఎగ్జిబిట్ చేస్తుందా, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, అప్లికేషన్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇస్తాను ఎవరైనా ఎగ్జిబిట్ చేస్తారా? కానీ నేను చేశాను కాబట్టి నీకు తెలుస్తుంది, ఓకేనా? సో ప్లీజ్ దయచేసి, నేను లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణ విద్యార్థులకి నేను ఎంత పోరాడానో మీకు అందరికీ తెలుసు. మీ ఇక్కడ ఇప్పుడున్న బ్యాచ్ తెలవకపోవచ్చు కానీ లాస్ట్ ఇయర్ బ్యాచ్ కి తెలుసు. డైరెక్ట్ గా అక్కడికి పోయి కొట్లాడింది, పేరెంట్స్ తీసుకుపోయి కొట్లాడింది నేనే. మన హరీష్ రావు గారితో ఇప్పుడు టచ్ లో ఉండి ఇవన్నీ చేసింది కూడా నేనే అని తెలుసు. డైరెక్ట్ గా చేసింది నేనే అని తెలుసు. ఇప్పుడు కూడా నా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. అలానే మా పేరెంట్స్ కమిటీ ఒకటి ఉంది కాబట్టి ఒకళ్ళు అప్పటికీ కూడా కాకపోతే కనుక డెఫినెట్ గా డైరెక్ట్ గా సీఎం గారి దగ్గరికి పోయి తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేకూరేలా మేము చూస్తాము. సో ఎనీవే, ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ రాయల్ సతీష్ బాబు, డాక్టర్స్ మెడికల్ అకాడమీ. కమ్ ఆన్.